వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు అంబకొట్ట చూపిస్తాను. అంబకొట్ట అంటే మామిడికాయ బెల్లము అంటే తీపు పులుపు అదనమాట. మామిడికాయ చెక్కు తీసేసి తురుముకోవాలి. బాగా పొడవుగా తురుముకుంటే బాగుంటుంది. ముక్కలు కూడా చేసుకోవచ్చు. ముక్కల కంటే ఈ తురుము బాగుంటుంది. ఈ అంబకొట్ట చేయడానికి నేను మధ్యాహ్నం ఎండగా ఉందని ఏసీ రూమ్లోనే మంచం మీద కూర్చొని తురిమి ఇదంతా చేశాను. ముందు బెల్లం కలిపి పెట్టాను. మధ్యాహ్నం 2 అట్లా అయిపోయింది. అప్పుడు బెల్లం కలిపి అట్లే ఉంచేస్తాను. ఉంచి పక్కకు పెట్టాను మూత పెట్టి. తర్వాత 5ంటికి లేచి అది చూస్తే ఇట్లా అయింది. మళ్ళీ మూత పెట్టాను. ఇక్కడ చేసి ఓపుకోలేదు ఇప్పుడు, అందుకని రాత్రి చేశాను. ముందుగా ఒక బాండిలో నెయ్యి తీసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆవాలు జీలకర్ర తాలింపు వేసి అవి వేగిన తర్వాత మంచిగా వాటిలో తాలింపులో మనం తురుము వేసేయాలి. బెల్లం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1 కప్పుకి 1.5 కప్పు, 2 కప్పుల తురుముకి 1.5 కప్పు బెల్లము, లేదంటే 2 కప్పులు వేసుకోవచ్చు. నేను 2 కప్పులకి 1 కప్పు బెల్లం వేసాను. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినకూడదు. మాకు లేదని నేను తిన్నా తక్కువ తింటాను. అందరైతే చక్కెరతో చేస్తారు. నేను చక్కెర వాడను, అందుకే బెల్లంతో చేశాను. చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టంగా తింటారు. ఇది నిలువ ఉంటుంది కూడా. ఇది మామూలుగా అన్నంతో పాటు నంచుకోవచ్చు, లేదంటే మామూలుగా స్పూన్ తాగేట తిరుగుతూనే తినేస్తారు బాగా ఇష్టంగా. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు వేగాక ఉప్పు, నేను ఉప్పు 1/2 స్పూను, సగం స్పూను మామూలుగా నల్ల ఉప్పు సగం స్పూన్ వేసాను. కారం వేసాను 1/2 స్పూను. మీరు కావాలంటే మామూలు ఉప్పు వేసుకోండి, నల్ల ఉప్పు వాడిన వాళ్ళు. ఇది బాగా నూడిల్స్ లాగా పొడవుగా వచ్చింది. తురుము చాలా బాగుంది. తినడానికి కూడా చాలా మజా వస్తుంది. అట్లా కారము ఉప్పు మీ ఇష్టం టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కావాలంటే కొంచెము మిరియాలు కూడా దంచేసుకోండి, పలుకుగా బాగుంటుంది. సోంపు కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా వేసుకోవాలి. వేసుకున్నాం. తీసి చల్లగా అయిన తర్వాత రాత్రి చేశాను. ఉదయాన్నే మళ్ళీ కలిపెట్టి ఒక సీసాలోకి ఎత్తి పెట్టుకున్నాను. ఇది ఉదయం పూట ఇట్లా అయింది, జెల్లీలాగా. చాలా బాగుంటుంది. తినండి చేసుకొని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా చేసుకొని తినండి, ఇబ్బంది లేదు. చాలా బాగుంటుంది, చేసుకోండి. థ్యాంక్ యూ.